స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, JEE 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా పాస్వర్డ్ కంపల్సరీ కావాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయారు. అలాగే పాస్వర్డ్ కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. వేరు ప్రాసెస్లలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. అక్కడ కాలేజ్ వాళ్ళు కానీ నెట్ సెంటర్ వాళ్ళు కానీ ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పాస్వర్డ్ మాకు తెలియదు, మేము ఇప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి, లేదు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే అప్లికేషన్ నెంబర్ కావాలి, ఎలా అని చెప్పి చాలామంది స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా వరి అవుతున్నారు. మీకు క్లారిటీగా అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా మీరు ఎలా రీసెట్ చేసుకోవాలి, ఎలా మీ పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో బిఫోర్ దట్ మీకు JEE ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్గా ఫ్రీగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్లోనే కాలేజ్ దోస్త్ టీం వాళ్ళు మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైనా సరే ఇక్కడ ఫ్రీగా వెరిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్, సిలబస్, వెయిటేజ్, మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ నెంబర్ అయినా పాస్వర్డ్ అయినా రీసెట్ చేసుకోవాలంటే సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. JEE 2025 సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్తో పాటు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ సెషన్ 1 అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడున్న నెంబరింగ్ ప్రకారం 4th నెంబర్లో ఉంది డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ సెషన్ 1 ఎగ్జామినేషన్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో మీకు ఇలా డీటెయిల్స్తో పాటు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. లాగిన్ ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోండి. లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అనే ఆప్షన్లో మీకు ఫస్ట్ వన్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, సెకండ్ వన్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయడం కాదు, అప్లికేషన్ నెంబర్ ఫర్గట్ అవుతేనేమో ఫర్గట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. చేసినప్పుడు ఇందులో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ వస్తుంది. అలాగే మీరు కనుక ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన స్టూడెంట్స్ అయితే కనుక సేమ్ ప్రాసెస్లో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ క్వశ్చన్ బేస్ చేసుకొని మొబైల్ నెంబర్కి మళ్ళీ వెరిఫికేషన్ కోడ్ రావడం, థర్డ్ వన్ వచ్చి ఈమెయిల్ ద్వారా. సో అందరికీ మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో మీకు మీ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయినా పాస్వర్డ్ అయినా మర్చిపోతే రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.